ఇక మరి కొన్ని వార్తలు కూడా చెప్పిన తర్వాత చర్చలోకి వెళదాం. చంద్రబాబు అంటుకో చల్లిన బురద, జగన్ ప్రభుత్వం నిర్వాహకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకను ఏపీని దివాలా తీయించారు చంద్రబాబు. ఇట్లా ఎన్ని అప్పుల మీద ఎన్ని అబద్ధాలు ఆ రోజులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి అబద్ధాలు. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు డోకా, శ్రీనిధి బ్యాంకుపై కూటమి కన్ను అంటూ మహిళా దినోత్సవ రోజున ఇందాక చూసాం కదా, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మీద అసలు దీనికి కూడా డబ్బులు ఇవ్వలేదు, అది వేరే విషయం. బట్ ఎన్ని రకాలుగా మాటలు మారుస్తుంది. అట్లాగే ఆడబిడ్డ నిదా, ఇంకోటి అది ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇవ్వకపోవటం, ఇట్లాంటివన్నీ ఇప్పుడు మిత్రులు మాట్లాడతారు. కుట్టు స్కీమ్ గుట్టుగా స్కామ్, మహిళలకు టైలరింగ్ సెక్షన్ ఇవ్వలేదు కానీ నిధులు ఇచ్చేశారంటూ ఓ స్టోరీ ఇచ్చారు. చెప్పండి చేస్తున్నాం, రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జీ హుజూర్. అత్యంత వివాదాస్పదంగా హరీష్ గుప్తా వ్యవహార శైలి, ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు, ఎస్పీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి, వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు, అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ అంటూ వివేక హత్య కేసు సంబంధించి ఈనాడు వాళ్ళు ఎంత నీచపు కథనం రాశారో, చివరికి భారతి గారి తండ్రి గారిని ఫోటో కూడా వేసి ఆయన కూడా చనిపోయారు అని అనుమానాలు క్రియేట్ చేసే విధంగా, అంటే అనుమానం బీజాలు వేసే విధంగా, ఇంత కరోనాలో ఆయన చనిపోతే అట్లా అన్ని పచ్చి అబద్ధాలతోటి కల్పిత గాథలు ఎలా నీచంగా రాశారో దాని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. ఏంటంటే మార్గదర్శి కేసులో వచ్చి ఉండవల్లి వాదన, అలాగే నిన్న కిరణ్ గారు బంధువు ఎవరికో 192 కోట్లు లబ్ధి చేసే విధంగా హంద్రీనేవా పనుల్లో కాంట్రాక్ట్ వచ్చిందని సాక్షి రాసింది కదా, ఆ కోపం. అలాగే ఇక ఎట్లాగో తెలుగుదేశానికి ఇబ్బంది లేకుండా చూడటం కోసం డైవర్షన్, ఇవన్నిటికి నేపథ్యంలో అంత చెత్తరాసి రాసి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టుగా నాకైతే అనిపించింది. మరి విజయబాబు గారును మన వెంకటరెడ్డి గారు వాళ్ళు తర్వాత వాళ్ళ అభిప్రాయాలు దాని మీద తీసుకుందాం. మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నయవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు, ఫైనాన్షియర్స్కు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల వత్తాసు. ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం తేడా లేదండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఉండవల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైతే, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళకి సొంత పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మేము అసలు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ వ్యతిరేకమని అఫిడవిట్ ఇచ్చినటువంటి సంస్థ వారికేమో ఈనాడు వారికి చాలా బాకా ఊదే మద్దతు ఇచ్చే పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళటం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి. సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు సంబంధించి కేసులు విచారణ జరుగుతున్న వివిధ కోర్టులకు ఉదయనిధి స్వయంగా హాజరు కానవసరం లేదని సుప్రీం చెప్పింది. అలాగే ఇదే విషయం మీద కొత్త కేసులు నమోదు చేయడానికి కూడా వీల్లేదని ఆదేశించింది. ఇది తమిళ ఉప ముఖ్యమంత్రి పెద్ద ఓటని చెప్పాలని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ప్రముఖంగా వార్త ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా కేసులు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న తీరు, కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిప్పుతున్న తీరు, పోసాని కృష్ణమురళి మొదలు అనేక మంది మీద, నిన్నెవరో మిత్రుడు అన్నారు జైల్లోకి వెళ్ళి వస్తే అక్కడ చూస్తే అంతా వైసీపీ వాళ్ళే కనిపించారు, అంత అరాచకంగా కేసులు పెట్టి లోపల పెట్టారు, అక్కడికి వెళ్తే కూడా మాకు పెద్ద ఇబ్బంది కలగలేదు, అంతా మా వాళ్ళే కనిపించారు కదా అని ఆయన జోక్గా చెప్పినా, కానీ అది బాధాకరమైనటువంటి విషయం. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ జరుగుతోందనే దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోనే మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక అప్పులపై కట్టుకథలు, అసెంబ్లీలో బట్టబయలు, జగన్ పచ్చ మీడియా చల్లిందంతా బురదే, 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం. 23-24లో 49 నాటికి 49,91,734 కోట్లే నేను తేలిందని స్వయంగా పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి సమాధానం. అది అందులో కూడా 4,91,734 కోట్లు, క్షమించాలి, 4,91,734 కోట్లు అప్పు తేలింది జగన్ గారి ప్రభుత్వం పూర్తి అయినటికి. అందులో కూడా చంద్రబాబు గారు 5 ఏళ్ల పాలన నాటి సుమారుగా 2.5 లక్షల కోట్లు, విభజన టైంకి ఉన్నటువంటి 95,000 కోట్ల అప్పు కూడా ఉందన్న సంగతి గమనించాలి. ఇక ఈనాడు సాక్షుల మృతి వెనక ఆ నిందితులపై అనుమానం అంట. చూడండి, ఆ కోణంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామంట. ఈనాడు టీవీతో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆయన చూడండి, ఆయన రెడీగా ఉన్నారు అందుకోసం. అంత అనుమానాస్పదం అంటే క్రియేట్ చేయడం అనమాట, వీడి సృష్టించడం. చివరికి
జగన్ గారి మాంగారు కూడా మాంగారు ఫోటో కూడా వేశారు కదా, ఫోటో కూడా వేసి మరి ఇంత అన్యాయంగా రాస్తున్నారు. మరి ఏం చేస్తారు? వివేక హత్య కేసులో కీలక సాక్షులు మరణాలంట ఇంత దారుణంగా. ఏదో బిళ్ళప్ బాబాయ్ ఒక ఆయన అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు రాస్తారు. సొంత ఆదాయానికే సర్కారు గండి, కోల్పోయిన ఆధారం సుమారుగా 800 కోట్లు, గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ, ఎందుకు ఆపారో ఆపి ఏమి సాధించారో ఆపమని వీళ్ళే రాశారు ఆ రోజుల్లో గనుల శాఖకి సంబంధించి. ఇప్పుడేమో ఎందుకు ఆపారని వీళ్ళే రాస్తున్నారు, అంతే కదా. అంటే వీళ్ళకి పర్పస్ సర్వ్ అయిపోయిందేమో, ఇప్పుడు ఎందుకు రాశారని వీళ్ళు అంటున్నారు. సాక్షి టీవీ ఛానల్ యాజమాన్యంపై కేసు. అదేంటంటే రంగయ్య అని అతను చనిపోయాడు కదా, వాచ్మన్, ఆయన పాపం ఏజ్ కూడా ఉన్నట్టుంది. దాని తోడు ఆయన భార్య వాపోతా ఉంది. అప్పుడు పోలీసులు శుభ్రంగానే చూసుకున్నారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు అని దాని మీద ఆ వార్తలు రాసినందుకు సాక్షి ఛానల్ మీద కేసులు పెట్టారు. ఆ రకంగా సాగుతూ ఉంది.